నమస్తే, ఎలా ఉన్నారు హరీష్ రావు గారు? ఫైన్ అండి, థ్యాంక్ యూ రెహానా. చాలా మంది రాజకీయ నాయకులు ఉన్నారు, అందులో ప్రజల మనసుని గెలుచుకున్నవారు కొద్ది మంది ఉంటారు, అందులో హరీష్ రావు గారు ఉంటారంటే అతిశయక్తి లేదు. ఈవెన్ మీరు హెల్త్ మినిస్టర్ గా ఉన్నప్పుడు ఏపీ వాళ్ళ హెల్త్ మినిస్టర్ ఎవరంటే మీ పేరే చెప్పేవారు. సో నాదొక క్వశ్చన్, మీరు యూత్ అఫైర్స్ చూసారు, ఇరిగేషన్ చూసారు, ఫినాన్స్ చూసారు, హెల్త్ మినిస్టర్ గా చేశారు. సో మీరు మార్కెటింగ్ చూసాను, లెజిస్లేటివ్ అఫైర్స్ చూసాను. సో మీరు ఎంజాయ్ చేసిన మినిస్ట్రీ ఏంటి? ప్రజలు మీకు ఏ ఫీల్డ్ లో బాగా దగ్గరయ్యారు? నాకు బాగా సాటిస్ఫాక్షన్ ఇచ్చింది హెల్త్ డిపార్ట్మెంట్. ఇన్వాల్వ్ అయ్యి అంటే ఏమైందంటే నీడీ పీపుల్ కు ఇమీడియట్ రిలీఫ్, ప్రజల ప్రాణాలు కాపాడడంలో, కష్టాల్లో ఉన్నప్పుడు, ఆపదలో ఉన్నప్పుడు సహాయం చేసే గొప్ప అదృష్టం వైద్య ఆరోగ్య శాఖలో దొరుకుతుంది. తృప్తి దొరుకుతుంది. ఎంత పని చేస్తే అంత రిజల్ట్ ఉంటుంది. అక్కడ ఐ గాట్ మోర్ రిలీఫ్ అండ్ హ్యాపీనెస్. ఓకే సార్, ఇప్పుడు బీఆర్ఎస్ లో మీరు ఫస్ట్ డే నుంచి ఉన్నారు కేసీఆర్ గారితో, కష్ట సుఖాల్లో. సో అన్ని సిచ్యువేషన్స్ లోనే మీరు కేసీఆర్ తో ఉన్నారు. అయితే మీరు కేసీఆర్ తర్వాత హరీష్ రావు కదా, వై కేటీఆర్ అని అనే వాళ్ళకి మీ సమాధానం ఏంటి? ఎందుకంటే కేసీఆర్ తర్వాత కేటీఆర్ సీఎం అంటున్నారు, వై నాట్ హరీష్ రావు గారు అనే వాళ్ళకి మీ సమాధానం ఏంటి? సరే, రాజకీయాల్లో ఇవన్నీ సహజము, కానీ ఇప్పుడు మాకు ఆ చర్చకు ఆస్కారమే లేదు. ద ఓన్లీ లీడర్ ఈజ్ కేసీఆర్, అవర్ బాస్ ఈజ్ కేసీఆర్. మళ్ళీ రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే కేసీఆర్ గారే ముఖ్యమంత్రి. ఇంకేదో ఈయన అవుతాడు, ఆయన అవుతాడు, ఈయన, ఇవన్నీ ఉత్తముచ్చట్లు. అవర్ బాస్ ఈజ్ కేసీఆర్, కేసీఆరే మళ్ళీ మా సీఎం. నమస్తే సార్, ఐఎమ్ సునేరి శ్రీరామ్. నా డౌట్ ఏంటంటే, మీరు చాలా పెద్ద లీడర్, ఎప్పుడు బిజీగా ఉంటారు, మీరు ఫ్యామిలీకి ఎంత టైం ఇస్తారు? మీ మిస్సెస్ మీ మీద కంప్లైంట్ చేయరా? ఇది సీరియస్ క్వశ్చన్ అమ్మా. మా ఆవిడ వింటే మంచిగా అడిగామని నీకు నేను బాగా మెచ్చుకుంటుంది. నీ ఫోన్ తీసుకొని నీ ఫోన్ చేస్తుంది. ఎందుకంటే రోజు కంప్లైంటే ఉంటుంది నాకు. ఇన్ఫ్యాక్ట్ అంటే మీరు ఎవరినైనా చూడండి, అది పొలిటీషియన్ కావచ్చు, ఒక డాక్టర్ కావచ్చు, ఒక అడ్వకేట్ కావచ్చు, ఒక జర్నలిస్ట్ కావచ్చు, ఒక సైంటిస్ట్ కావచ్చు, ఏ ప్రొఫెషన్లోనైనా ఎవరైనా సక్సెస్ అవుతారంటే డెడికేషన్ కావాలి. ఒకటి, యూ హ్యావ్ టు ఫోర్గో సంథింగ్. అవ్వ బువ్వ కావాలంటే దొరకవు. నువ్వు ఫ్యామిలీ టైం ఇవ్వాలి, హాలిడేస్ ఉండాలి, సండే ఇంటికాడ ఉండాలి, లేకపోతే సమ్మర్ హాలిడేస్లో ఫారిన్ టూర్ పోవాలి అంటే అయ్యే పని కాదు. అన్లెస్ ఒక డెడికేషన్తో, ఒక ప్యాషన్తో, ఒక కమిట్మెంట్తో పనిచేస్తే తప్ప రాజకీయాల్లోనైనా ఏ ప్రొఫెషన్లోనైనా ఎవరు ఎదగరు. న్యాచురల్గా నేను యాజ్ ఎ ఫాదర్గా, యాజ్ ఎ ఫ్యామిలీగా నేను కొంతవరకు అన్యాయం చేశాననే చెప్పొచ్చు. అది ఎప్పుడు నా పిల్లల కంప్లైంట్ ఉంటుంది, నా వైఫ్ కంప్లైంట్ ఉంటుంది. బట్ వాళ్ళ కోఆపరేషన్ కూడా ఇంపార్టెంట్. వాళ్ళ కోఆపరేషన్, వాళ్ళు కొంత, నేను వాళ్ళను కౌన్సిలింగ్ చేసుకోవడమో, వాళ్ళు నాకు కోఆపరేట్ చేయడమో, ఫైనల్గా నేను డెడికేట్ అయ్యి పనిచేయగలిగాను. మా పరిస్థితి ఏంటంటే, ఒక మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇంట్లో చేస్తాను, లంచ్ అయితే ఇంట్లో ఉండదు, డిన్నర్లు వారంకి ఒక రోజు ఇంటికి భోజనానికి వస్తే వచ్చినట్టు, లేకపోతే లేదు. సో ఎప్పుడు వస్తామో ఎప్పుడు పోతామో ఒక టైం ఉండదు. ఓ రోజు 10ంటికి వస్తాం, ఒక రోజు రాత్రి 12 గంటలకు వచ్చి పడుకుంటాం, ఓ రోజు 11 గంటలకు వచ్చి పడుకుంటాం. దీనివల్ల ఏమైందంటే ఫ్యామిలీ టైం పోతుంది. పిల్లల బర్త్డే రోజు కూడా కనీసం సాయంత్రం 5ంటికల్లా ఇంటికి చేరాలి అనుకుంటే చేరని రోజులు ఉంటాయి. రాత్రి 7, 8 వరకు పోవడం, పిల్లలు తిట్టడం, ఏడవడం పోయే వరకు. సో ఇట్లాంటి డిస్టర్బ్ అయిన సందర్భాలు కూడా ఉంటాయి. సో ఆ ప్రాబ్లం ఉంది. నిజంగా చెప్పాలంటే ఆ ప్రాబ్లం ఉంటుంది. ఐ థింక్ నాకే కాదు, అన్ని ప్రొఫెషన్స్లో ఉంటుందని అనుకుంటాను. ఇంకో క్వశ్చన్, బీఆర్ఎస్ పార్టీ ఫస్ట్ 5 years మహిళలకి ఎందుకు మంత్రి పదవి ఇవ్వలేదు సార్? సరే, ఫస్ట్ 5 yearsలో కొంత ఇబ్బంది జరిగిన మాట వాస్తవం. బట్ ఆమె అడిగిన క్వశ్చన్ కనబడదు, దానివల్ల ఇప్పటికీ మీరు మహిళల విషయంలో బ్లేమ్ అనుకుంటారు. సెకండ్ టర్మ్ లో ఇద్దరికి ఇచ్చారు, సబితా ఇందారెడ్డి, సత్యవతి రాథోడ్. బట్ క్వశ్చన్ వచ్చినప్పుడల్లా, మహిళా రిప్రజెంటేషన్ వచ్చినప్పుడల్లా, అసలు మహిళా మంత్రి లేని క్యాబినెట్ అంటే బహుశా ఏ రాష్ట్రంలో, దేశంలో లేదు. అంటే నేను కూడా ముస్లింలు మంత్రి లేని ఒకే ఒక క్యాబినెట్ రేవంత్ రెడ్డి క్యాబినెట్ వచ్చేమాట 5 సంవత్సరాల దాకా. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కానీ ఏ ప్రభుత్వం, మా గవర్నమెంట్లో 2 మంత్రులు ఉంటే కూడా ఒక మైనార్టీ మంత్రి ఉండేవాడు. మరి ఇలా 12 మంది మంత్రులు ఉన్న మైనార్టీ లేని ఏకైక ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం అని నేను కూడా అనొచ్చు. సో బట్ అల్టిమేట్గా క్యాబినెట్ అనేది మనకు కొంచెం పరిమితులకు లోబడి ఉంటుంది. మనకు 15% లోపే ఇవ్వాలి, 18 మంది కంటే దాటకూడదు. కొన్ని అక్కడ ఉండే ఒత్తిళ్లు కావచ్చు, జిల్లాల సమీకరణ కావచ్చు, క్యాస్ట్లు కావచ్చు, కొంత ఇబ్బంది జరగవచ్చు. బట్ మీరు చూడాల్సింది మహిళలకు నిజంగా ఈ ప్రభుత్వం పనిచేసిందా లేదా, మహిళల సంక్షేమం విషయంలో కానీ, మహిళల గురించి ఇలా మహిళా యూనివర్సిటీ తెచ్చాము, షీ టీమ్స్ పెట్టాము, మహిళల కోసం రిజర్వేషన్లు పంచాయతీరాజ్లో తెచ్చాము, లోకల్ బాడీలో తెచ్చాము, మార్కెట్ యార్డ్స్లో చైర్మన్స్గా మహిళలకు రిజర్వేషన్ తెచ్చాము, మహిళల కోసం అనేక కార్యక్రమాలు బీఆర్ఎస్ పార్టీ చేసింది. సో
అట్లా ఇలా పోలీస్లో కేసీఆర్ రాకముందు పోలీస్లో ఉమెన్ రిజర్వేషన్ లేదు, బట్ 33% పోలీస్లో మహిళా రిజర్వేషన్ తెచ్చి ఇలా మహిళా ఎస్ఐలు కానిస్టేబుల్ కనబడుతున్నారంటే అది బీఆర్ఎస్ పార్టీ చేసిన ప్రయత్నం. సో అట్లా మా పనిని చూసి ప్రజలు మమ్మల్ని అందుకే 2018లో గెలిపించారు. సో మేము సెకండ్ టైం వచ్చినప్పుడు 2 మంత్రులకు కూడా అవకాశం ఇచ్చాను. హరీష్ గారు నమస్కారం అండి. నా పేరు నరేందర్, బ్యూరో చీఫ్గా ఉన్నాను ఇక్కడ. ఒకటి పొలిటికల్, ఒకటి నాన్ పొలిటికల్గా అడుగుతాను. పొలిటికల్ ప్రజెంట్ మనం చూస్తున్నాం, గడిచిన వారం రోజులుగా కులగణన సంబంధించి పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఇష్యూగా మారింది. బీసీలందరూ ఒక తాటి మీదకి వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పుడు ఉన్నటువంటి గ్రాడ్యుయేటివ్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇంపాక్ట్ ఏమైనా చూపే అవకాశం ఉందా? స్థానిక సంస్థల మీద ఇంపాక్ట్ ఏమైనా ఉందా? దాన్ని బీఆర్ఎస్ ఏ రకంగా దాన్ని ఓన్ చేసుకునే అవకాశం కనిపిస్తోంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ కులగణన కాంగ్రెస్ సెల్ఫ్ గోల్. ఇది నేను చెప్పడం కాదు కదా, వాళ్ళ ఎమ్మెల్సీ చెప్తుండు. మళ్ళన్న ఏం చెప్తుండు? రేవంత్ రెడ్డి మోసం చేసిండు, బీసీలకు అన్యాయం చేసిండు, అసలు మా పర్సంటేజ్ తగ్గించిండు, మాది 46% కాదు అని చెప్తున్నాడు. ఇవాళ అసెంబ్లీలో మీరు చూసుంటారు, బీఆర్ఎస్ తప్పుపట్టింది, ప్రధాన ప్రతిపక్షంగా మేము, తర్వాత అక్బరుద్దీన్ ఓవైసీగా తప్పుపట్టినారు, బీజేపీ తప్పుపట్టింది, కాంగ్రెస్ పార్టీ తప్పుపట్టింది, బీసీ సంఘం నాయకుడిగా ఉన్నటువంటి ఆర్ కృష్ణయ్య గారు తప్పుపట్టినారు. ఇవాళ కాంగ్రెస్ నిజంగా చెప్పాలంటే ఏదో హడావిడిగా ఎన్నికల్లో ఏదో చేయబోయి సెల్ఫ్ గోల్ కొట్టుకుందనే చెప్పొచ్చు. ఏం చేసింది మీరు? 42% చట్టబద్ధత తెస్తామని కామారెడ్డి డిక్లరేషన్లో చెప్పారు. అది తెచ్చారా మీరు? అది జరగలేదు. నెంబర్ 1. ఇలా కులగణన విషయంలో జనాభా పెరుగుతుంది తప్ప తగ్గదు. ఇవాళ చాలా స్పష్టంగా మేము ఏమడిగినాము, మీరు ఎస్కేఎస్ డేటా ప్రకారంగా కానీ లేదా ఓటర్ లిస్ట్ ప్రకారంగా కానీ ఆధార్ కార్డుల ప్రకారంగా చూసినప్పుడు ఆ మూడింటి కంటే కూడా మీరు చేసిన కులగణనలో బీసీల జనాభా తగ్గింది. ఇది ఎంతవరకు కరెక్ట్ అని మేము అడిగాం. దానికి సమాధానం ప్రభుత్వం దగ్గర లేదు. సర్వే రిపోర్ట్ అసెంబ్లీలో టేబుల్ చేయండి అంటే అదేం టేబుల్ చేయకుండా 2 పేజీలు మాత్రమే ఇచ్చి సమాచారాన్ని మొత్తం కూడా ఇలా పక్కకు పెట్టినటువంటి పరిస్థితి. ఇలా వివిధ కులాలు మనం వింటున్నాం, మున్నూరు కాపులు మా జనాభా చాలా తక్కువ చూపించారని ఇప్పుడు వాళ్ళు పెద్ద ఉద్యమానికి శ్రీకారం చుడుతున్నారని తెలిసింది. గీత కార్మికులు మాది కూడా చాలా తక్కువ చూపించారు అని అంటున్నారు. ముదిరాజులు మా జనాభా తక్కువ చూపించారు అని అంటున్నారు. అంటే ప్రభుత్వం ఇలా హైదరాబాద్లో 30% కూడా ఆ సర్వేలో ప్రజలు పాల్గొనలేదు. 70% మంది ప్రజలు సర్వేలోనే పాల్గొనప్పుడు ఓన్లీ 3% పాల్గొనలేదు అని వాళ్ళు అంటారు. మీరు 30% పాల్గొనలేదు. అసెంబ్లీలో మీరు చూశారు కదా, 30% పాల్గొన్నారు, హైదరాబాద్ లో 70% ప్రజలు పాల్గొనలేదు అన్నారు. అది ఇంకోటి, ఆ సర్వే కూడా మొన్నటిదాకా బీసీ కమిషన్ గా పనిచేసినటువంటి వ్యక్తులు వారు కూడా దాన్ని తప్పుపట్టినారు. ప్రజెంట్ బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ గారు కూడా ఇదంతా బోగస్ అని చెప్పి ఆయన కూడా తప్పుపట్టినటువంటి పరిస్థితి ఉంది. అంటే కాంగ్రెస్ పార్టీలో ఉండే బీసీ నాయకత్వమే ఇలా తీవ్రంగా దీన్ని వ్యతిరేకిస్తూ దాన్ని చింపి పారేస్తున్నారు, తగలబెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఇక్కడ దీని ద్వారా బీసీలకు ఏం మేలు జరిగింది? రేవంత్ రెడ్డి గారి ఏడాది కాలంలో కేసీఆర్ గారు ఇచ్చినటువంటి గొర్రెల పథకం బంధు పెట్టిండ్రు, బీసీ బంధు పథకం బంధు పెట్టిండ్రు, మత్స్యకారులకు చేప పిల్లలు ఇచ్చే పథకం బంధు పెట్టిండ్రు, కార్పొరేషన్లకు నయా పైసా రూపాయి కూడా విడుదల చేయని పరిస్థితి ఉంది. బీసీ పిల్లలు ఓవర్సీస్ స్కాలర్షిప్ ఏదైతే పూలే గారి పేరు మీద ఇచ్చామో ఆ పథకాన్ని బంధు పెట్టినారు. బీసీ పిల్లలకి ఇచ్చేటువంటి ఫీజు రియంబర్స్మెంట్ ₹1 విడుదల కాక పిల్లల చదువు లాగం చేసినటువంటి పరిస్థితి ఉంది. అసలు నువ్వు చేసిందే, నీ క్యాబినెట్ అనే 2 మంత్రులను పెట్టినావు నువ్వు. అసలు నీ క్యాబినెట్ లో 12లో ముందు బీసీలకు సమ ప్రాధాన్యత ఇచ్చి మాట్లాడు. నువ్వు ఉప ముఖ్యమంత్రి, నువ్వు బీసీలకు ఏమీ చేయకుండా ఉత్త కులగణన సర్వే పేరు మీద ఒక డ్రామా టైప్ ఆఫ్ థింగ్ జరిగింది తప్ప బీసీలకు రేవంత్ పాలనలో తీవ్రమైన అన్యాయం జరిగింది. ఇక్కడ ఒక క్వశ్చన్ సార్, బీసీ జనాభా ఎంత? 46 + 10 56%. అంటే ముస్లిం బీసీలు కలిపితే 56% అంటారు. కేసీఆర్ చేసిన సర్వేలో 51% మాత్రమే అంటారు. 5% ఎక్కువ వచ్చిందని వాళ్ళు చెప్తున్నారు. ముస్లింలది మేము అప్పుడు ఆ రోజు ఓసీలో చూపించాం, 10% ఓసీలో చూపించాం. ఆయన అందుకే మనం మీరు చూస్తే 13 + 10 24 ఓసీలు ఉన్నారు, 24 ఓసీలు అని మాట్లాడండి. ఆ రోజు ముస్లింలు ఓసీల కింద ఉండడం వల్ల 24 చూపించారు. బీసీలోనే ఉన్నారు కదా, రాజశేఖర రెడ్డి టైంలోనే బీసీలో చేర్చారు. టెక్నికల్ గా కోర్టు స్టేలో కొనసాగింది, బీసీ ఈ కింద పెట్టిండ్రు. మేము ముస్లింలు కాకుండానే ఆ రోజు చేసిన ఎస్కేఎస్ సర్వేలో 51% బీసీలు వచ్చారు. నువ్వు ఈ రోజు 46 చూపించావు, 5%. వాళ్ళు ఒక ట్రేడ్ చేస్తున్నారు. 12 గంటల్లో చేసిన సర్వే కరెక్టా? మేము 50 రోజుల పాటు ఎక్సైజ్ తీసుకున్న సర్వే ఏదైతే 5% తగ్గింది ఎట్లా? నువ్వు ఓటర్ లిస్ట్ ప్రకారం చూస్తే తగ్గింది, ఆధార్ కార్డు ప్రకారం చూస్తే తగ్గింది, నువ్వు ఏ రకంగా చూసినా ఎస్కేఎస్ చూస్తే తగ్గింది. ఇది నేను చెప్తున్న మాట కాదు, ఏదో బీఆర్ఎస్ అంటే ప్రతిపక్షం విమర్శించింది అనొచ్చు. నీ సొంత పార్టీలో విమర్శిస్తున్నారు, నీ ఎమ్మెల్సీలు, నీ ఎమ్మెల్యేలు, నీ బీసీ కమిషన్ చైర్మనే నీ యొక్క తప్పు అని చెప్పి చెప్తా ఉన్నారు. మీరు ఓసీల జనాభా తక్కువ ఉంటుంది అంటారా? వీళ్ళు ఇచ్చిన దానికంటే తక్కువ ఉంటుందని మీరు డెఫినెట్ గా ఇప్పుడు దాంట్లో ఇంకోటండి, ఈ సర్వే 60 క్వశ్చన్లు 70 క్వశ్చన్లు వేసిండ్రు. యాక్చువల్ గా కులగణన మీద సర్వే జరిగి అందరినీ భాగస్వామ్యం చేసి ఉంటే కరెక్ట్ రిజల్ట్ వచ్చేది. ఇక్కడ
అది కరెక్ట్ గా జరగలేదు. సర్వేలో రేవంత్ రెడ్డి క్వశ్చన్ వేశారు, హరీష్ రావు ఎందుకు పాల్గొనలేదు, రేవంత్ రెడ్డి సమాధానం చెప్పిండు. నేను చెప్పేది ఏమి, ఎవడు రాయి సర్వే చేయమన్నాడు, ఈ క్వశ్చన్లను ఎవడేమన్నాడు, ముడ్డు మీకెళ్దంతా నువ్వు ఇన్ని క్వశ్చన్లు అడుగుతావా, వీడెవడు ఆ ముఖ్యమంత్రి అడుగుతాడు, నేను చెప్పాలనా, నేను ఎందుకు చెప్తాను, రేవంత్ రెడ్డి చెప్పిండు కదా, అది ఆయనదే నేను చేసిన గంతే, ఏమున్నా రేవంత్ రెడ్డి అనేది నేను చేసిన తప్పేమున్నది. ఆయన నన్ను అడిగే ప్రశ్న హక్కు ఎక్కడిది, నువ్వే కదా వద్దన్నది. ఇవన్నీ ఎవడు అడుగుతాడు, గివినట్టుకి ఎవడు సమాధానం చెప్తాడు, ముడిమికెళ్ళి అన్నూరి వీని గుజ్జూరి అని ఏదంటే పిచ్చి పిచ్చి ఇంకా చిల్లర మాటలు మాట్లాడిండు. నేను అంత చిల్లర మాట్లాడలే కానీ నువ్వు చేసిన పని నేను చేసిన. అంటే గవర్నమెంట్ కోఆపరేట్ చేయాల్సిన బాధ్యత నువ్వెందుకు చేయాలి ఆ రోజు? అప్పుడు ఆ టైంలో చంద్రబాబు నాయుడు నాకు తెలిసి మీరు సర్వే చేసినప్పుడు చంద్రబాబు నాయుడు మొత్తం డీటెయిల్స్ ఇచ్చారు. సో మీరు ప్రభుత్వాన్ని కోఆపరేట్ చేస్తుంటే బాగుండదు కదా? డెఫినెట్ గా చేస్తాం. నిజంగా అది బీసీల కోసం అయ్యి ఉంటే, నిజాయితీగా నువ్వు చేసి ఉంటే తప్పకుండా చేస్తాము. ఇంకొకటి ఆయన పిచ్చి మాటలు మాట్లాడండి, ఏదో మా వివరాలు బయటపడతాయి, ఆస్తుల వివరాలు బయటపడతాయని పాల్గొంది. ఇంతకంటే చీప్ చిల్లర ముఖ్యమంత్రిని కోరున్నాడు. ఎలక్షన్ అఫిడవిట్ లో ఎవ్రీ ఇయర్ మా ఆస్తుల వివరాలు, పిల్లలు, ఫ్యామిలీ అన్ని ఇస్తాం కదా. వెబ్సైట్ లో కొడితే హరీష్ రావుది మొత్తం కనబడుతుంది. ఎవరిది చూసినా పోటీ చేసిన ప్రతి ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థి వివరాలు అన్ని ఆన్లైన్ లో ఉంటాయి. దాంట్లో దాచుకునేది ఏమున్నది? సార్, కులగణనకు సంబంధించి క్యాస్ట్ సెన్సెస్ దేశంలో బీహార్ తర్వాత చేసింది తెలంగాణ ప్రభుత్వం. దాన్ని మీరు ఎందుకు అప్రిషియేట్ చేయట్లేదు? మీ గవర్నమెంట్ ఉండగా మీరు ఎందుకు చేయలేదు? బైసా దెర్ ఇస్ ఎ సుప్రీం కోర్ట్ రూలింగ్. సుప్రీం కోర్టుకు మించిన కోర్టు ఈ దేశంలో లేదు. అది రేవంత్ రెడ్డి తెలియదా? ఇప్పుడు ఏం డ్రామా అయింది నేను అసెంబ్లీలో? లేదు కదా, అంతా అట్లున్నది. కానీ మేము ఏదో పార్టీకి 42% ఇస్తాం, మీరు కూడా ఈయనరి అంటుండ్రు. నువ్వు చెప్పింది ఏంది? మేము 42% రిజర్వేషన్ తెచ్చి తీర్తామని కామారెడ్డి డిక్లరేషన్ లో చెప్పినవు, ప్రజల్ని మోసగించినవు. నువ్వు కులగణన సర్వే చేయడంలో కూడా ఫెయిల్ అయిపోయినవు. బీసీల జనాభాను తక్కువ చేసి చూపించినవు. బీసీలకు కొనసాగుతున్న సంక్షేమ ఫలితాలను కూడా రాకుండా చేసినవు. నెట్ రిజల్ట్ ఏముంది? ఈ కులగణన తర్వాత కాగితం తప్ప నిజంగా బీసీలకు జరిగిన ప్రయోజనం ఏదైనా ఉంటే చెప్పండి. జరిగింది నష్టం జరిగింది. ఏంటిది? జనాభా తగ్గించి చూపించినావు, సంక్షేమ పథకాలు బంద్ చేసినావు, ఫీజు రియంబర్స్మెంట్ బంద్ చేసినావు, ఓవర్సీస్ స్కాలర్షిప్లు బంద్ చేసినావు. నీ ఏడాది పాలనలో బీసీలకు అన్యాయమే జరిగింది తప్ప నువ్వు చేసిన మేలు. ఒక అఫీషియల్ స్టాటిస్టిక్స్ ఉంది కదా ప్రభుత్వం దగ్గర. స్టాటిస్టిక్స్ ఎప్పుడైనా ఉన్నాయి, ఎందుకు లేవు మన దగ్గర? అంటే ఇంత వైడ్ గా ఇంత డీటెయిల్ ఏముంది? కాస్ట్ వైజ్ కూడా మున్నూరు కాపు ఎంత, పద్మశాలి ఎంత, గౌడ్ ఎంత, ముదిరాజ్ ఎంత, ఈ డీటెయిల్స్ కూడా తీసుకున్నారు. అవి కూడా త్వరలో బయట పెడతారు. సర్వేలు కూడా ఉన్నాయి కదా బైసాబ్, మీరు బయట పెట్టలేదు. ఎంసీహెచ్ఆర్డి వెబ్సైట్ లో మొత్తం ఉన్నాయి. మేము ఆ రోజు అసెంబ్లీలో మాట్లాడిన గంటకు మాయం చేసిండు. గంట ముందు ఎంసీహెచ్ఆర్డి ఇస్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్. ఎవరైనా పోయి పబ్లిక్ డొమైన్ లో ఎంసీహెచ్ఆర్డి కొడితే వస్తుంది. మీరు ఎందుకు అసెంబ్లీలో సర్వే చేసి దానివల్ల ఉపయోగమైంది? ఇప్పుడు డిస్కషన్ ఏంది? ఏమైనా ఉపయోగమైందా? అసెంబ్లీలో పెట్టి నువ్వు సాధించింది ఏంది? ఏం ఉపయోగమైంది? అసెంబ్లీలో పెట్టి వివరాలు ఏమైనా ఇచ్చిన ఉత్తర 2 కాగితాలు పెట్టి పొలిటికల్ స్టంట్, పొలిటికల్ డ్రామా చేసిన రేవంత్ రెడ్డి తప్ప నిజంగా జరిగిన ఉపయోగం ఏంది? బీసీలకు జరిగిన మేలేంది? నువ్వు ఇచ్చిన డేటా ఏంది? గారు, రెండో క్వశ్చన్. ఇక్కడ ప్రధానంగా మీరు ట్రబుల్ షూటర్ గా బీఆర్ఎస్ పార్టీలో ఓటమి నేతగా ఉన్నారు. సిద్దిపేట నుంచి అత్యధిక మెజార్టీతో గెలిచారు. సిద్దిపేటలో కంటిన్యూగా గెలుస్తూ వస్తున్నారు. ఇలాంటి మీరు మంత్రిగా కూడా ఎక్కువ పోర్ట్ఫోలియో చేసినటువంటి మీరు రాజకీయాల్లోకి రాక ఉండే మీరు ఏమన్నా వేరే ఫీల్డ్ ఎంచుకునే వాళ్ళ? సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అమెరికా పోయేవాడిని. సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉన్న విషయం. ఎప్పుడన్నా రిగ్రెట్ ఫీల్ అయ్యారా? ఇది రాజకీయాల్లో ఉన్నందుకు రిగ్రెట్ ఫీలింగ్ ఏదైనా సందర్భాలు ఏమైనా తిట్టినప్పుడు, లేకపోతే ఏదైనా ప్రతిపక్షాలు విమర్శలు చేసినప్పుడు అట్లా ఏమైనా అనిపించిందా? అప్పుడప్పుడు అనిపించిన ఇంత గొప్ప అవకాశము ఎంతమందికి వస్తుంది? ఇవాళ ప్రజలు ఇచ్చిన అవకాశం, దేవుడు ఇచ్చిన అవకాశం. ఇవాళ తెలంగాణ రాష్ట్ర సాధనలో పాల్గొని రాష్ట్రాన్ని సాధించే కార్యకర్తలు ఒకటిగా ఉండడం కంటే గొప్ప అదృష్టం ఇంకోటి ఏమో. సార్, నా పేరు శ్రీశైలం. 2 క్వశ్చన్స్ అడుగుతాను. ఫస్ట్ క్వశ్చన్, ఇందాక మీరు అన్నారు ప్రతిపక్ష పాత్రే చాలా ముఖ్యము, ప్రతిపక్ష పాత్ర చాలా ఇంపార్టెంట్ అన్నారు. అందులో తెలంగాణ ఆగమవుతుంది అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వంలో. తెలంగాణ ఆగమవుతుంది, ప్రతిపక్ష పాత్ర చాలా ముఖ్యం. అలాంటప్పుడు కేసీఆర్ గారు ప్రతిపక్ష పాత్రలో ఉండి ఎందుకు అసెంబ్లీకి రావట్లేదు, ఎందుకు జనాల్లోకి రావటం లేదు? శ్రీశైలం గారు తప్పకుండా వస్తారు. కేసీఆర్ గారు ఆయన మొన్న ఈ మధ్య ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. గత 13 నెలలుగా ఈ ప్రభుత్వ పరిపాలనను నిశితంగా నేను గమనిస్తున్నాను, ఓపిక పట్టాను, వీళ్ళు ఏం పని చేస్తారో చేయనీయండి. ఎందుకంటే ఇదే శ్రీశైలం ఏమడుగుతుండే, అయితే కేసీఆర్ ఇంత సీనియర్ లీడరు, 10 ఏళ్ళు ముఖ్యమంత్రి పనిచేసిండు, అరే రేవంత్ రెడ్డిని జర పనిచేయనియాలి కదా భయ్, రోజు తెల్లారంగానే ఆయన ఎంబడబడతారా, ఒక ఏడాది టైం ఇద్దా, ఆయన చేతడో చేయడో తెలుస్తుండే అని కేసీఆర్ రోజు మాట్లాడితే మీరే ఈ రివర్స్ క్వశ్చన్ ఎదురు. ఇప్పుడు మాట్లాడకపోతే మాట్లాడలేదు అంటుండు. కేసీఆర్ కూడా ఒక సీనియర్ నాయకుడిగా ఓ ఏడాది పనిచేయని, ప్రజలకు కూడా అర్థమవుతుంది,
లేకపోతే మీరే ఏమంటారు, అరే ఆయన పనే చేయనియలేదు బై, రోజు ఎంబడబడ్డారు బై, ఆయన పని చేయనిచ్చిండ్రా అని మళ్ళీ మీరే అంటారు కదా. అందుకే ఆయన పనితనం ఏందో ఇప్పుడు ఏమైంది, కేసీఆర్ గారు సైలెంట్గా నిశ్శబ్దంగా గంభీరంగా ఉంటే రేవంత్ రెడ్డి పరిపాలనలో ఫెయిల్ అయిండు అని ప్రజలు మాట్లాడుతున్నారు. మొన్న ఏమన్నారు కేసీఆర్ గారు, ప్రజలు తీవ్రమైన ఇబ్బందుల్లో ఉన్నారు, ఈ రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు, ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలు, చేనేత కార్మికుల ఆత్మహత్యలు, చివరికి బిల్డర్ల ఆత్మహత్యల కాడికి వచ్చింది. నేను ప్రజల పక్షాన పోరాడడానికి బీఆర్ఎస్ కార్యకర్తలు సిద్ధంగండి, మనం ప్రజల్లోకి వెళ్దాం, ప్రజల పక్షాన నిలబడదాం, బయలుదేరదాము అని చెప్పి ఆయన కాల్ ఇచ్చాడు. తప్పకుండా రేపు అసెంబ్లీలోకి వస్తారు, ప్రజల్లోకి వస్తారు, ప్రజల పక్షం ఆయన పోరాడతారు. రెండో క్వశ్చన్ సార్, తెలంగాణ ఉద్యమం అయినా బీఆర్ఎస్ పార్టీ అయినా కేసీఆర్ తర్వాత ఎవరంటే హరీష్ రావు అంటారు. తెలంగాణ జర్నలిస్ట్ ఫోరంగా మేము ఉద్యమంలో ఉన్నప్పుడు మీరు ఎలా ఉన్నారో చూసాం. రెండోసారి గెలిచిన తర్వాత ఈ మంత్రివర్గంలో తీసుకోలేదు, మేమంతా చాలా బాధపడ్డాం ఉద్యమకారులు. అప్పుడు మీ ఫీలింగ్ ఏంటి, అసలు ఏం జరిగింది? సరే, పార్టీ అన్నప్పుడు కొన్ని నిర్ణయాలు అధ్యక్షులు వారు తీసుకుంటారు. ఒక క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా నేను పార్టీ ఏ బాధ్యత చెప్తే ఎమ్మెల్యేగా రోల్ ఇచ్చారు, ఎమ్మెల్యేగా పనిచేశాను, మళ్ళీ అవకాశం ఇచ్చారు, అద్భుతంగా పనిచేశాను, మళ్ళీ ఆరోగ్య శాఖ అవకాశం ఇచ్చారు, ఇంకా కష్టపడి పనిచేశాను. సో అది డిపెండ్స్, పార్టీలో అప్పుడప్పుడు నిర్ణయాలు ఉంటాయి. హాయ్ సార్, నా పేరు రాజు. యాజ్ ఎ గ్రాఫిక్ డిజైనర్ మిమ్మల్ని దాదాపు 15 నుంచి 15 సంవత్సరాలు మిమ్మల్ని చూస్తున్నాం. అయితే మీరు 15 years ఎట్లున్నారో ఇప్పుడు కూడా అలాగే ఉన్నారు. అంటే దీనికి హెల్త్ సీక్రెట్ ఏంది ఒకటి. సెకండ్ అది వచ్చేసి ఇప్పటికిప్పుడు మల్లన్న కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి మీ పార్టీకి వస్తే మీరు ఆహ్వానిస్తారా? సార్, 2 క్వశ్చన్లు. ఒకటి హెల్త్ సీక్రెట్ అన్నారు. సీక్రెట్ ఏం లేదు బాబు, నాకు బీపీ ఉంది, షుగర్ ఉంది, రోజుకు 4 గోళీలు అయితే ఉన్నాయి. ఈ తెలంగాణ ఉద్యమం పుణ్యమో, టెన్షన్ పుణ్యమో, సరే రాజకీయాలలో టైంకు తినకపోవడం, టైంకు పడుకోకపోవడం, 4 గోళీలు అయితే వేసుకుంటారు రోజు. కాకపోతే మితమైన ఆహారం అమితమైన ఆరోగ్యం, దీన్ని నేను నమ్ముతాను. కొంచెం డైట్ ఎక్కతొక్క కాకుండా జాగ్రత్తగా లిమిటెడ్గా తీసుకొని ఐ ట్రై టు మెయింటైన్ మై హెల్త్, నెంబర్ 1. ఇక మల్లన్న గారి విషయం అంటారా, అది నేను వ్యక్తిగా ఒక్కనిగా చెప్పేది కాదు, నిర్ణయం ఏదైనా పార్టీ తీసుకోవాలి, పార్టీలో అందరం కలిసి చర్చించి తీసుకుంటాం. సార్ నాగేందర్, ట్రబుల్ షూటర్స్కి ఉన్న అభిమానుల్లో నేను ఒకరిని. బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్గా ఉండాలని మెజార్టీ ప్రజలు కోరుకుంటున్నారు, మరి మీరు ఎలా కోరుకుంటున్నారు? అంటే బీఆర్ఎస్ టీఆర్ఎస్. థ్యాంక్ యూ వెరీ మచ్. అయితే వ్యక్తిగా అడిగితే నేను టీఆర్ఎస్ ఉండాలని అంటా, కానీ పార్టీగా నిర్ణయానికి కట్టుబడి ఉంటాను. తెలంగాణలో మరొక ప్రాంతీయ పార్టీ ఏర్పడే స్కోప్ ఏమైనా ఉందంటారా? అది మిమ్మల్ని ఎందుకు అడుగుతున్నానంటే, అది కుటుంబంలో ఉన్న కొంచెం అంటే ఈ కోల్డ్ వార్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో మరొక ప్రాంతీయ పార్టీ ఏర్పాటుకి ఏదైనా అవకాశం ఉందా? నాగేందర్, ఒక్కటైతే చెప్తా, నేను చాలాసార్లు చెప్పాను, హరీష్ రావు పదవుల కంటే వ్యక్తిత్వానికి ప్రాధాన్యత ఇస్తాడు. నాకు క్యారెక్టర్ ముఖ్యం. నాకు పదవి ఇస్తా అన్న దానికంటే కూడా పేరు ఖరాబ్ చేసుకోవడం ఇష్టం ఉండదు. నేను క్యారెక్టర్కే ప్రాధాన్యత ఇస్తాను. సార్ లాస్ట్ క్వశ్చన్, ఈ మధ్య సోషల్ మీడియాలో బాగా యాక్టివేట్ అయ్యారు, అంటే అది ప్రతిపక్షం కోసమా లేదంటే కుటుంబ సభ్యుల కోసమా అనేది ఒక క్వశ్చన్. బైసా, ప్రతిపక్షంలో ఎంత యాక్టివ్ ఉంటే ప్రజలకు అంత మేలవుతుంది. మీరు చూసారు, రుణమాఫీ విషయంలో నేను పోరాటం చేస్తే రేవంత్ రెడ్డి ముందుకు వచ్చేదో 16-17 వేల కోట్లు అయితే ఇచ్చింది కదా. గురుకులాల విషయంలో నేను రోజు వెంటబడితే అడిషనల్ కలెక్టర్లు మీరు పోయి గురుకులాలలో పండుకోండి, మెస్ ఛార్జీలు పెంచి కొంచెం తనలాడిపించి గవర్నమెంట్ ఫోకస్ను మేము డ్రా చేయగలిగినామా లేదా? లేదు. మొన్న ఒక ఏఎస్ఐకి ట్విట్టర్లో పెట్టి పాపం ఆయన ఆరోగ్యం బాగాలేదట, డబ్బులు లేవు అని చెప్పి ట్వీట్ చేస్తే ఆయనకి కనీసం పెన్షన్ డబ్బులు అన్నా వచ్చినాయా లేదా? ఇట్లా ప్రతిపక్షంలో మేము ఎంత యాక్టివ్గా ఉంటే ఎంతో కొంత ప్రజలకు మేలవుతుంది. ఇక్కడ వడ్లు కొంటలేరంటే, అక్కడ కందులకు మద్దతు ధర రావడం లేదంటే, కొనుగోలు కేంద్రాలు పెట్టాలంటే, నీళ్లు విడుదల చేయాలంటే, ప్రభుత్వం ఫెయిల్ అయినప్పుడు ప్రతిపక్షం ప్రశ్నిస్తే డెఫినెట్గా కొన్ని సందర్భాల్లో ప్రభుత్వం స్పందించాల్సి వస్తుంది. ప్రజల్లో చెడ్డ పేరు వస్తుందేమో, ప్రజల్లో నెగిటివ్ అవుతామేమో, అదే ప్రజాస్వామ్యం యొక్క గొప్పతనం. సో మేము ఎంత యాక్టివ్గా ఉంటే ప్రతిపక్షము నిజంగా ప్రజలకు అంత మేలవుద్ది అనేది నా. బీఆర్ఎస్ లో ఉన్న అగ్రనాయకులందరిపైన కేసులు నమోదవుతున్నాయి. భవిష్యత్తులో పార్టీ నడిపించాల్సిన పరిస్థితి వస్తే మీరు ఎలా డీల్ చేస్తారు దాన్ని? నాగేందర్, నా మీద 3 కేసులు అయినాయి. నేను దేవుని మీద ఒట్టుబెట్టి రేవంత్ రెడ్డి మాట తప్పితే యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దగ్గరికి పోయి, దేవుడా ఈ ముఖ్యమంత్రి మీద ఒట్టుబెట్టి మాట తప్పిండు, ఈయనను క్షమించు, ప్రజల్ని కాపాడంటే, ఆ దేవుడిని దగ్గరికి పోతే కూడా నా మీద యాదాద్రి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టిండు. ఓసారి ఎప్పుడో మా రసమయ్య బాలకృష్ణ పిలిస్తే మానకొండూరు పోయినా, రేవంత్ రెడ్డి మహాలక్ష్మి 2500 ఇస్తాను మోసం చేసిండు, 4000 పెన్షన్ మోసం చేసిండు, రైతు బంధు మోసం చేసిండు, రుణమాఫీ మోసం చేసిండు, విద్యార్థి భరోసా కార్డు మోసం చేసిండు అని ఈ అన్ని కూడా ప్రజలకు ఎగనామం పెట్టిండు. ఆయన ఈయన యనుమల రేవంత్ రెడ్డి కాదు, ఈయన ఎగవేతల రేవంత్ రెడ్డి అన్నందుకు మానకొండూరు పోలీస్ స్టేషన్లో కూడా కేసు అయింది. నిన్న మొన్న పంజగుట్ట పోలీస్ స్టేషన్లో కూడా ఒక కేసు పెట్టి నా మీద ఇప్పుడు 5-6 కేసులు పెట్టిండు.
సరే కేసులకు భయపడితే రాజకీయ నాయకులం కాము, కేసులకు భయపడితే మేము అసలు పనే చేయలేము ప్రజాస్వామ్యంలో. సో ధైర్యం కావాల్సిందే, పోరాటం చేయాల్సిందే, న్యాయాన్ని నమ్ముకోవాల్సిందే, ముందుకు పోవాల్సిందే. సో రేపు ఏ రోల్ వచ్చినా, ఏ కేసు జైలుకు పోవడానికైనా రెడీ, విచారణలకు రెడీ, పోరాటాలకు రెడీ. బండి సంజయ్ కుమార్ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కొద్ది రోజుల కిందట ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ లో మీ మీద కామెంట్స్ చేశారు. బీఆర్ఎస్ లో హరీష్ రావు ఒకడే మంచివాడు అంటే సేమ్ క్వశ్చన్ నేను అవర్ లైవ్ ప్రెస్ కాన్ఫరెన్స్ లో నేనున్నాను, సంజయ్ గారిని అడిగాను, సంజయ్ గారు మీరు హరీష్ రావు బీజేపీ పార్టీలో వస్తా అంటే మీరు చేర్చుకుంటారా అని అడిగాను. ఖచ్చితంగా మేము ఇన్వైట్ చేస్తాము, హరీష్ రావు ఈజ్ జెంటిల్మెన్ అన్నాను. నేను ఎందుకు పోతా అండి, బండి సంజయ్ గారు బీఆర్ఎస్లోకి వస్తా అంటే మేము కూడా మా పార్టీలో మాట్లాడి తీసుకుందామని చెప్తా. ఐ వెల్కమ్ బండి సంజయ్ టు బీఆర్ఎస్. సార్ నా పేరు యాదగిరి. మీరంటేనే ట్రబుల్ షూటర్ అనే పదము దుబ్బాక ఎలక్షన్స్ అండ్ హుజూరాబాద్ ఎలక్షన్స్ తోనే ట్రబుల్ స్టార్ట్ అయింది బీఆర్ఎస్ పార్టీకి. సరే ఆ టైంలో 2-3 కొన్ని మాకు కలిసి రాలేదు. దుబ్బాకలో మేమంతా 600-700 ఓట్లతో ఓడిపోయాము. అప్పుడు ఇదొకటి వచ్చింది ఎల్ఆర్ఎస్. ఎల్ఆర్ఎస్ మీద నానా హంగామా చేసినారు కాంగ్రెస్ వాళ్ళు. ఎల్ఆర్ఎస్ పెట్టి ప్రజల రక్త మాంసాలు పీలుస్తున్నారు, పేదల డబ్బులు దోచుకుంటున్నారు అని ఎల్ఆర్ఎస్ ఫ్రీగా చేయాలి, ఉచితంగా చేయాలన్నారు. ఇవాళ గవర్నమెంట్లోకి వచ్చినాక కాంగ్రెస్ ఏమంటుంది, అదే ఎల్ఆర్ఎస్కి ఇప్పుడు ముక్కు పిండి డబ్బులు వసూలు చేస్తున్నారు. మరి ఆనాడు ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, సీతక్క గారు, రేవంత్ రెడ్డి గారు ఎల్ఆర్ఎస్ మీద తిట్టిపోసారు మమ్మల్ని దుబ్బాక ఎన్నికల్లో. ఇవాళ అదే ఎల్ఆర్ఎస్ను మాకంటే ఎక్కువ డబ్బులు వసూలు చేసి ఇవాళ ప్రజల రక్త మాంసాలు పీలుస్తున్నారు. ప్రతిపక్షంలో మాట మాట్లాడింది, ఇప్పుడో మాట మాట్లాడింది, ప్రజలకు ఇప్పుడు నిజాలు అర్థమవుతా ఉన్నాయి. సో అట్లా కొన్ని జరుగుతుంటాయి. మాకు ఇన్ఫ్యాక్ట్ హుజూరాబాద్లో కూడా రాజేందర్ గారు చాలా కాలం మంత్రిగా పనిచేసి అక్కడ డెవలప్మెంట్లో ఆయన చేయడం వల్ల మేము మొదటిసారి గెలవలేకపోయినాం. కానీ ఆ ఉప ఎన్నికల్లో నేను చేసినటువంటి పని మొన్న కౌశిక్ రెడ్డి గారి గెలుపుకు అది ఉపయోగపడ్డది. సార్ మీరు అడిగినా నెక్స్ట్ మా సీఎం క్యాండిడేట్ కేసీఆర్ అంటారు, కేటీఆర్ గారిని అడిగినా నెక్స్ట్ మా సీఎం క్యాండిడేట్ కేసీఆర్ గారు అని అంటారు. సో ఇష్యూ ఇస్ క్లియర్ నౌ. ఎవరిని అడిగినా కేసీఆర్ అంటారు. దెర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ డిస్కషన్. ఒకటి ఫ్యూచర్ ప్రొడిక్షన్ క్వశ్చన్ ఉంది సార్, ఇది ఖచ్చితం సార్. మీ ఇద్దరు 2 సూపర్ పవర్స్ బీఆర్ఎస్ లో. ఉద్యమంలో కానీ ఇప్పుడు కానీ మీరు మాట్లాడితే అదొక బుల్లెట్, మీ మాటే కొన్ని వేల మందికి, లక్షల మందికి అదొక శాసనం లాంటిది. ఈ 2 సూపర్ పవర్స్ మధ్య ఆధిపత్య పౌరు అంతర్యుద్ధానికి వస్తుందా అనేది ఒక ముమ్మాటికి రాదనే నాకు నమ్మకం. థ్యాంక్ యూ సార్. ముమ్మాటికి రాకూడదనే నా నమ్మకం, రావద్దని కూడా కోరుకుంటాను. ఎందుకంటే సరే అల్టిమేట్గా పవర్ ఈజ్ నెక్స్ట్, స్టేట్ ఈజ్ ఫస్ట్. ప్రజలు ముఖ్యం, రాష్ట్రం ముఖ్యం. పనిచేయడానికి పదవులు అడ్డంకి కాదు. ప్రజా జీవితంలో అనేక అవకాశాలు ఉంటాయి. ఏ రూపంలో పనిచేస్తావు, ఏ పదవిలో పనిచేస్తావు అన్న కంటే ఎంత నిజాయితీతో, ఎంత నిబద్ధతతో పనిచేస్తావన్నదే ముఖ్యం. సరే ఆశ ఉండడం వేరు, దాని కొన్ని పద్ధతులకు, విలువలకు కట్టుబడి ఉండడం అనేది ముఖ్యం. సార్ నమస్కారం సార్, నా పేరు సందీప్. తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడ ఎన్నికలు జరిగినా కూడా అంటే ప్రత్యర్థులు ఉంటారు సహజం, కానీ సిద్దిపేటకు వచ్చేసరికి అసలు మీకు అంటూ ఒక అపోజిషన్ అంటే ఉండదు. అంటే ఇప్పుడు అంటే ఇష్టమా లేకపోతే భయమా? పైసా భయం ఎప్పుడూ ప్రజల మనసు గెలవదు. ప్రజలు మనకంటే తెలివైన వాళ్ళు, ప్రజలు మనకంటే శక్తివంతులు. భయంతో గెలవాలంటే ఎప్పుడు హిట్లరే ఉండాలి కదా జర్మనీలో. భయంతో గెలవాలంటే ఇంకెవరో ఉండాలి, కానీ భయంతో కాదు. ప్రజల ప్రేమ నీ సేవల ద్వారా దొరుకుతుంది, నీ వ్యక్తిత్వం ద్వారా దొరుకుతుంది. నీ బిహేవియరు, నీ యాటిట్యూడు, నీ పనితీరు ప్రజలు నిశ్చితంగా గమనిస్తారు. ఇప్పుడు ఒకసారి అంటే మీరు అన్నట్టు భయంతో గెలువుందాం, రెండవసారి అంటే గాలితో గెలవచ్చు. కానీ 7 సార్లు వరుసగా అంత మెజార్టీతో గెలవడం అంటే అది ప్రజల మనసు గెలవడం ద్వారా, నీ యొక్క పనితనం ద్వారా సాధ్యమైతే తప్ప భయంతోనో ఇంకొక దాంతోనో సాధ్యం కాదు. దీనికి అది ప్రతిపక్షంలో ఉన్నా, ప్రభుత్వంలో ఉన్నా నువ్వు ఎంత సిన్సియర్గా ప్రజల కోసం పనిచేస్తావు. కొన్ని జరగచ్చు, కొన్ని జరగకపోవచ్చు, కానీ హౌ సిన్సియర్ యు ఆర్, నువ్వు ఎంత పద్ధతిగా ఆ ప్రజల కోసం నువ్వు పనిచేస్తున్నావు అనేటువంటిది ప్రజలు గమనిస్తారు. సార్ దీనికి సప్లిమెంటరీ క్వశ్చన్, మీ మెజారిటీ నాకు గుర్తుంది 24,000తో స్టార్ట్ అయింది కదా? 24,000తో స్టార్ట్ అయ్యి 24, 64, 70, 98, 120కి వచ్చి మళ్ళీ ఈసారి 80కి పడిపోయింది. ఎప్పుడు చూసినా రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రంలో కూడా హైయెస్ట్ మెజారిటీ సిద్దిపేటలో హరీష్ రావు. ఈసారి 80, ఈసారి మీరు సెకండ్ హైయెస్ట్ మెజారిటీ, ఫస్ట్ మీకు రాలేదు, వివేకానందకు వచ్చింది అనుకుంటా. బట్ నిజం చెప్పాలంటే నాకు ఒక్కసారి 1,00,000 దాటాలను కోరుకుండేది. ఓకే, ఒక్కసారి 1,00,000 మెజార్టీ సాధిద్దామని మనసులో ఉండి
ట్రై చేస్తే ఒకసారి 93 లాగినా, ఒకసారి 98,000 లాగినా. ఇక ఆ ఒక్కసారి బాగా విగరస్గా పనిచేసి ఎక్కడ బెంగళూరులో, మద్రాసులో ఎక్కడెక్కడున్న ఓటర్లను కూడా తెచ్చి ఓటింగ్ పర్సంటేజ్ పెంచితేనే 1,00,000 దాటుతా అని బాగా కష్టపడి ఒకసారి తనలాడితే 1,19,000 వచ్చింది. ఇక నేను తృప్తి పడ్డా. ఇక మెజార్టీ కాదు, ప్రభుత్వం మళ్ళీ గెలవాలి, ఇంకా 4 ఎమ్మెల్యేలను గెలిపియాలి తప్ప నేను నా కాన్స్టిట్యున్సీలో మెజార్టీ మీద దృష్టి పెట్టడం అంత అవసరం లేదని నేనే కొంచెం రిలాక్స్ అయినా, టు బి ఫ్రాంక్. అంటే మీ నియోజకవర్గంలో బీజేపీ పాగా వేసింది అంటే హరీష్ రావు కోటకు బీటలు వాడుతున్నట్టు అనుకోవచ్చా? పార్లమెంట్ ఆయన అడిగిన క్వశ్చన్ ఎందుకంటే చాలా మంది పార్లమెంట్ లో ఫస్ట్ టైం బీజేపీకి అక్కడ మొన్న 2,000 మెజార్టీ వచ్చింది. సిద్దిపేటలో అసలు వేరే పార్టీ మెజార్టీ రావడం అని ఎక్స్పెక్ట్ ఎవరు కూడా చేయరు, అటువంటిది జరిగింది. సరే భరత్, ఒకటి పార్లమెంట్ లో మంచి గణనీయమైన ఓట్లు బీజేపీ సాధించింది. కాదు 2,000 బీజేపీకి కాదు, బీఆర్ఎస్ కి మెజార్టీ వచ్చింది. 2,000 బట్ ఆ 2,000 రావడం తక్కువ. సరే ప్రజలు ఏమనుకున్నారంటే, ఒకటి ఇది హరీష్ అన్న ఎన్నిక కాదు అని ఒక ప్రచారం బాగా చేశారు. ఇది హరీష్ అన్న ఎన్నిక కాదు, హరీష్ అన్నకు సంబంధం లేదు, ఇది దేశానికి సంబంధించిన ఎన్నిక, అయినా బీఆర్ఎస్ రాష్ట్రంలో అధికారంలో లేదు కదా, దీనివల్ల ఉపయోగం లేదు కదా అనేటువంటి కొంత ప్రచారం జరిగింది. కొంత మొన్నటి ఎన్నిక ఏం జరిగిందంటే, ఒక సిద్దిపేటనే కాదు, ఈ ఎన్నిక కాంగ్రెస్ బీజేపీ మధ్య ఎన్నికగా జరగడం, జాతీయ స్థాయిలో ప్రజలు చూడడం వల్ల మాకు కొంత నష్టం. సార్ మైసెల్ఫ్ శ్రీనివాస్ నాయుడు సార్, ఇప్పటికీ ఎప్పటికీ కేసీఆర్ మీ బాస్. ఒకవేళ హరీష్ రావు గారు సీఎం అయితే, ఫర్ సపోజ్ హరీష్ రావు గారే సీఎం అయితే, కేటీఆర్ గారికి మీరు ఇచ్చే శాఖ ఏంటి? నన్ను ఎందుకే తిప్పలు పెడతారు, నన్ను ఇట్లా మంచిగా ఉండనియరాదే, ఎందుకు లేని పంచాయతీలండి, అది అంతా భవిష్యత్తు గురించి భవిష్యత్తు కాలం నిర్ణయిస్తుంది. అవర్ బాస్ ఈజ్ కేసీఆర్, హీఈస్ వెల్, హీఈస్ పర్ఫెక్ట్, ఆయన ప్రజల్లోకి వస్తాడు, ఆయనే ముఖ్యమంత్రి అవుతాడు, దాంట్లో చర్చ ఎందుకు బాస్? సార్ అంటే మీరు ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా ఈ క్వశ్చనే కామన్, ఎక్కడ ప్రజల్లో కామన్ తెలంగాణ పబ్లిక్ అందరికి కూడా ఉన్న క్వశ్చన్. కానీ మీరు ఇద్దరు మామూలుగా కలుసుకున్నప్పుడు బామర్దులు ఎక్కువ పాలిటిక్స్ డిస్కస్ చేస్తారా, ఫ్యామిలీ ఇష్యూస్, ఎటువంటి ఇష్యూస్? మోర్ పాలిటిక్స్. ఇదేమైతుంది, ఆ అంశం ఏమైతుంది, దీని మీద స్పందించాలి, దాని మీద స్పందించాలి, ఆయన ఏదో కొంచెం అలిగిండట, లేకపోతే ఈయనను పార్టీలకు వస్తా అంటుండట, గిది గిట్ల అవుతుందట, ఈ అంశం మీద మనం ఇంకొంచెం గట్టిగా ఫైట్ చేయాల్సిన అవసరం ఉంది, ఈ అంశం మీద ఫోకస్ చేయాలి, ఈ అంశం మీద వీళ్ళతో ప్రెస్ మీట్ పెట్టించాలి, ఇక్కడ పబ్లిక్ మీటింగ్ పెట్టాలి. సో డెఫినెట్ గా ఆల్ పార్టీ రిలేటెడ్ ఇష్యూస్ ను ఎక్కువగా మాట్లాడుతుంటాం. మోస్ట్ ఆఫ్ ది ఇష్యూస్ లో మీ ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ అంటే కరెక్ట్ గా ఉంటుందా? డిఫరెంట్ ఆఫ్ ఒపీనియన్ చాలా వరకు ఉంటుంది. అప్పుడప్పుడు డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉన్నప్పుడు బాస్ ఈజ్ రైట్ ఆల్వేస్. కేసీఆర్ గారు ఏది డిసైడ్ చేస్తే సింపుల్ గా ఫాలో అవుతాం. మీ శాఖల్లో ఒకరికి హెల్ప్ అడిగే వాళ్ళు డెఫినెట్ గా ఫార్మాసిటీకి ల్యాండ్ ఎక్వైర్ చేసినప్పుడు నిధులు అవసరం ఉంటే కేటీఆర్ గారు నన్ను కొంత హ్యాండ్ లోన్ అడిగితే ఫైనాన్స్ నుంచి ఇచ్చి దాన్ని ముందుకు తీసుకుపోయే వాళ్ళము. నాకు ఏదైనా హెల్త్ డిపార్ట్మెంట్ లో ఐటీ ప్రాసెస్ కావాలన్నప్పుడు నేను వాళ్ళ సహాయం తీసుకునేవాడిని. ఇది క్వైట్ కామన్ అంటే, అఫ్ కోర్స్ ఎనీ మినిస్టర్ విల్ టేక్, న్యాచురల్ గా మేమిద్దరం కూడా తీసుకుంటాం. ఏమని పిలుస్తారు మీరు? కేటీఆర్ రామనా లేకపోతే బావా? కేటీఆర్ అనే పిలుస్తారు. నాకంటే చిన్నవాడు కనుక కేటీఆర్ అనే పిలుస్తారు. రామని మేము ఇంట్లో మాట్లాడుతూ ఉంటాం. ఆయన మిమ్మల్ని అప్పుడప్పుడు బావానే పిలుస్తాడు. బావాను పిలిచి పేరు పెట్టి పిలుస్తారు. చిన్నవాడు కాబట్టి మీరు న్యాచురల్ గా చిన్నప్పుడు కలిసి ఉన్నాము, ఒక దగ్గర కలిసి పెరిగాము, ఆ రిలేషన్. స్పందన సార్, స్పందన ఎమ్మెల్యేల ఫిరాయింపు విషయంలో బీఆర్ఎస్ వైఖరి ఏంటి సార్? ఎందుకంటే అధికారంలో ఉన్నప్పుడు ఒకలా, ప్రతిపక్షంలో ఉంటే ఒకలా బీఆర్ఎస్ తీరుందనే విమర్శలు వస్తాయి. గతంలో కూడా టీడీపీ కాంగ్రెస్ విషయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను చేర్చుకున్న విషయం కరెక్టే కదా, మరి దీనిపై విమర్శలకు మీ సమాధానం ఏంటి? సో ఫస్ట్ టైం లోనేమో మా పరిస్థితి ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ఏమనేవాడంటే, బెర్లిన్ గోడలు బద్దలు కొట్టినట్టు మళ్ళీ తెలంగాణ ఆంధ్రప్రదేశ్లను కలుపుతాము అనేటువంటి ఒక ప్రయత్నం జరిగింది. మా ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తూ రేవంత్ రెడ్డి గారు డబ్బు సంచులతో పట్టుబడ్డ విషయం కూడా మనం చూసాం. అంటే బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూల్చాలి, తెలంగాణ వాళ్ళకి పరిపాలన చేత కాదు, తెలంగాణ వస్తే మత కలహాలు వస్తాయి, నక్సలైట్లు వస్తారు, తెలంగాణ వాళ్ళకు పాలనే రాదు అనేటువంటి ఒక చర్చ ఉండేది. సో అప్పుడు ప్రభుత్వాన్ని బలోపేతం చేయడానికి డెఫినెట్గా ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో మేము మొత్తం తెలుగుదేశం పార్టీ ఇంటోటో మెర్జ్ అయింది. అంటే అది చట్ట ప్రకారంగా అలౌడ్. మన దేశంలో 2/3 ఎమ్మెల్యేలు కలవాలనుకుంటే, ఇప్పుడు మన రాజ్యసభలో కూడా చూస్తున్నాము, లోక్సభలో కూడా చూస్తున్నాము, అనేక రాష్ట్రాల్లో కూడా ఇచ్చారు, కోర్టులు కూడా దాన్ని శాంటిఫై చేశాయి. అట్లా మాకు ఆ రోజు ఒక స్టేబుల్ గవర్నమెంట్ ఉండాలి, మంచి గవర్నమెంట్, స్టేబుల్ గవర్నమెంట్ ఉంటే పరిపాలన ఇంకా గట్టిగా జరుగుతుందనే ఉద్దేశంతో ఆ రోజు జరిగిందన్నమాట వాస్తవం. రెండవసారి కూడా మీరు చూస్తే మాకు 2/3 ఎమ్మెల్యేలు వచ్చేదాకా మేము కండువాలు కప్పలేదు. మీరు చూడండి, ఏ ఎమ్మెల్యే కూడా పార్టీలో జాయిన్ చేసుకోలేదు, ఏ ఎమ్మెల్యే కూడా కండువా కప్పలేదు.
కొంతమంది మద్దతు ప్రకటించినా మీరు ఓపిక పట్టండి, 2/3 అయితేనే చేరాలి పార్టీలో అన్నాను తప్ప కేసీఆర్ గారు ఎవరికి కూడా కండువా కప్పలేదు. 2/3 అయిన తర్వాతనే స్పీకర్ గారు మెర్జర్ ప్రకటించారు. కానీ కాంగ్రెస్ పార్టీ మీరు చూస్తే ఒక్కొక్క ఎమ్మెల్యేని తీసుకువెళ్ళి రేవంత్ రెడ్డి ఇంట్లోనే ఆయనే స్వయంగా కండువాలు కప్పాడు. అది అన్కాన్స్టిట్యూషనల్. అందుకే మేము కోర్టుకు వెళ్ళాం. మాకైతే నమ్మకం ఉంది తప్పకుండా సుప్రీంకోర్టు ద్వారా లిమిటెడ్ టైం ఫ్రేమ్ తో స్పీకర్ గారికి డైరెక్షన్ వస్తుంది అనేటువంటి విశ్వాసం ఉంది. హరీష్ రావు గారు, ప్రభుత్వం పదే బీఆర్ఎస్ మీద ఆరోపణలు చేస్తుంది. ఒకటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారము. కేసీఆర్, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హరీష్ రావుది లేకుండా కేటీఆర్ ఫోన్ ట్యాపింగ్ చేపించారు. హరీష్ రావు కూడా మిగతా వాళ్ళపైన ఫోన్ ట్యాపింగ్ చేపించారన్నారు. 2 డబుల్ బెడ్రూమ్, ఒకటి ఫెయిల్యూర్ మోడల్. కేవలం మాటలను మాత్రమే ప్రకటించారు. మూడోది, వీరెవరిని కూడా పబ్లిక్ ని కలవలేదు, అందుకే బీఆర్ఎస్ అధికారంలో రాలేదు ఈసారి అనేది కూడా. ఈ 3 ఆరోపణలు కాంగ్రెస్ ప్రభుత్వం పదే చేస్తుంది. అహంకారపూరితమైన అధికార దర్పంతో బీఆర్ఎస్ నాయకులు ఊగారు అనేది కూడా పదే ఆరోపిస్తుంది. ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ విషయం మాట్లాడారు. హైదరాబాద్ లో 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టి ప్రజల్ని ఇళ్లలోకి తోలిచ్చినాం కదా. రాష్ట్ర వ్యాప్తంగా 2 లక్షల డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టించి ప్రజల్ని ఇళ్లలోకి తోలిచ్చాం. దాదాపు 3 లక్షల డబుల్ బెడ్రూమ్ ఇండ్లు బీఆర్ఎస్ కట్టించింది. నా కాన్స్టిట్యున్సీ ఉంది, దాదాపు నేను ఒక 4,000 కట్టించాను. పోచారం శ్రీనివాసరెడ్డి గారు 11,000 ఇండ్లు కట్టించాడు. అట్లా చాలా మంది ఎమ్మెల్యేలు 3,000, 4,000, 2,000, 1,000 ఇలా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు రాష్ట్ర వ్యాప్తంగా కట్టారు. హైదరాబాద్ నగరంలో కూడా కట్టారు. కాంగ్రెస్ది దుష్ప్రచారం. నిజంగా ఇప్పుడు 14 నెలలు అయింది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి. 14 నెలల్లో కూల్చివేసిన ఇండ్లు ఉన్నాయి తప్ప ఒక్క ఇల్లు కట్టిందా బైసాబ్ కాంగ్రెస్? 14 నెలల కాంగ్రెస్ పాలనలో కూల్చిన ఇండ్లే ఎక్కువ, కట్టిన ఇల్లు ఒక్కటి కూడా లేదు. ఆ మాట మాట్లాడే అర్హత కాంగ్రెస్కి లేదు. నంబర్ 1. నంబర్ 2, ప్రజలకు దూరంగా అన్నారు. పరిపాలనలో మేము ప్రజలకు చాలా దగ్గరగా ఉన్నాం. ప్రజలకు కష్టాలు లేకుండా, అవినీతి లేకుండా ప్రజలకు సుపరిపాలన అందించే ప్రయత్నం మేము చేశాం. మీరేం చెప్పిండ్రు? ముఖ్యమంత్రి ప్రతిరోజు తన ఇంట్లో ప్రజల్ని కలుస్తాడు అని మేనిఫెస్టోలో పెట్టారు. ఒక్కరోజు ఒక 5 నిమిషాలే కలిసిండు రేవంత్ రెడ్డి. 14 నెలల్లో రేవంత్ రెడ్డి ఏ రోజు ప్రజల్ని కలిశాడు చెప్పండి నాకు. ఏ రోజన్నా ప్రజల్ని కలిశాడా? మీ మేనిఫెస్టోలో ప్రజా పాలన అందిస్తామన్నారు. అసలు ఇవాళ నల్గొండ మీటింగ్ పెడితే పర్మిషన్ ఇవ్వలేదు, మహబూబాద్ మీటింగ్ పెడితే పర్మిషన్ ఇవ్వలేదు. మా విమలక్క వాళ్ళు లగచర్ల పోతామంటే నడి రోడ్డు మీద అరెస్ట్ చేశారు. ప్రతిపక్ష నాయకులు మధుసూదనాచారి లగచర్ల పోతే అరెస్ట్ చేశారు. అంటే ప్రజాపాలన లేనే లేదు, మాటలే ఉన్నాయి తప్ప చేతల్లో కాంగ్రెస్ ఇలా ప్రజాపాలన అందించలేకపోయింది, ప్రజల్ని కలవలేదు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో అడ్డగోలుగా మా మీద ఆరోపణలు చేసి లీకుల మీద లీకులు ఇచ్చి బురద జల్లే ప్రయత్నం చేస్తుంది తప్ప అందులో నిజాలు లేవు. నిజాలు నిలకడ మీద తెలుస్తాయి. ఇప్పటికే కొంతమందికి బెయిల్ వచ్చినాయి. నిజాలుంటే తప్పకుండా మీరు ఏ విచారణ అయినా జరుపుకోవచ్చు, దానికి భయపడేది లేదు. నమస్తే సార్, నా పేరు సాయి ఆదిత్య, సీనియర్ డెస్క్ జర్నలిస్ట్ని. బీఆర్ఎస్ నుంచి థ్రెట్ ఉండడం వల్లే మేము పార్టీ ఫిరాయింపులు మొదలు పెట్టామని చెప్పి కాంగ్రెస్ నాయకులు ఆఫ్ ద రికార్డ్ చెప్తున్నారు. అలాగే ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో కూడా బీఆర్ఎస్ నుంచి చాలామంది నాయకులు ప్రభుత్వం ఎక్కువ కాలం ఉండదు, కూలిపోతుంది అన్న కామెంట్స్ చేశారు. దాన్ని రేవంత్ రెడ్డి సీరియస్గా తీసుకోవడం వల్లే బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేలని ఆకర్షించారు అన్న కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. దీని మీద మీ సాయి ఆదిత్య, అది టోటలీ రాంగ్. కేసీఆర్ గారు ఒక పబ్లిక్ మీటింగ్ లో ఎంపీ ఎన్నికలు జరిగేటప్పుడు 5-6 సార్లు చెప్పారు, 5 ఏళ్ళు ఈ ప్రభుత్వం ఉంటేనే పాలేందో నీళ్ళేందో తేలుతుంది, కేసీఆర్ పాలన బాగుందా లేదా అని ప్రజలు అర్థం చేసుకుంటారు, 5 ఏళ్ళు ఉండాలి, మీరు ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలనే కేసీఆర్ గారు మాట్లాడారు. నేను కూడా అనేక మీటింగుల్లో మాట్లాడాం. అది ఇన్ఫ్యాక్ట్ కేసీఆర్ గారు 63-64 సీట్లు కాంగ్రెస్ గెలిచిందన్న గంటలో ప్రగతి భవన్ ఖాళీ చేసి సొంత కారులో ఆయన ఇంటికి వెళ్ళిపోయాడు. మాకు అటువంటి ఆలోచన ఉంటే మేము ఎందుకు వెళ్తాం? అంత అర్జెంట్ గా పోవాల్సిన అవసరం మిమ్మల్ని అడుగుతారు, 5 ఏళ్ళు గవర్నమెంట్ ఉంటుందా? 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఉంటారా? అది కాంగ్రెస్ పార్టీని అడగాలి, నన్ను అడగాల్సిన క్వశ్చన్ కాదు కదా. యాజ్ ఎ బీఆర్ఎస్ పార్టీ డెఫినెట్ గా ఆ ప్రభుత్వ ఫెయిల్యూర్స్ ఉంచడం మా బాధ్యత. ఉంటుందా ఉండదా అంటే వాళ్ళ ఎమ్మెల్యేల ఇప్పుడు మొన్న ఏదో మీటింగ్లు, హోటల్ మీటింగ్లు, ఈ మీటింగ్లు ఆ మీటింగ్లు అవుతున్నాయి అంటున్నారు. వాళ్ళ సంగతి ఏందో ఇవాళ ఢిల్లీకి పిలిచింది కూడా హైకమాండ్ చాలా సీరియస్గా ఉన్నది. మొట్టికాయలు వేసింది ముఖ్యమంత్రి అంతా. ఇవాళ హైదరాబాద్ ఢిల్లీలో ఫ్రస్ట్రేషన్లు ఉన్నాడు, చాలా కోపంగా ఉన్నాడు. ఈ పైకి ఏదో రాహుల్ గాంధీని రమ్మనడానికి పోయినామని చెప్తున్నారు కానీ ఎమ్మెల్యేల నుంచి పోయిన కంప్లైంట్ల మీద హైకమాండ్ పిలిచింది, హైకమాండ్ ఆయన ప్రశ్నించడానికి పిలిచారు అని అంటున్నారు. సో నిజమైందనేది వాళ్ళు చెప్పాలి. ఐ కాంట్ సే. షఫీ సార్, సార్ హరీష్ రావు ఫైనాన్స్ మినిస్టర్ కాబట్టి రుణమాఫీని రెచ్చగొట్టి
ఉన్న కొత్త డబ్బుని కూడా ఖాళీ చేశారు ప్రభుత్వం. నువ్వు ముఖ్యమంత్రి కదా బాస్, నువ్వు రేవంత్ రెడ్డికి ఆ మాత్రం అవగాహన ఉండాలి కదా. ఒక ప్రకటన చేసేటప్పుడు ముఖ్యమంత్రి ఆచితూచి అధికారులతో మాట్లాడి క్యాబినెట్తో మాట్లాడి మన ఆర్థిక పరిస్థితి ఏందో చూసుకొని ప్రకటన చేయాలి. నంబర్ 1. నంబర్ 2, మీరు హామీ ఇచ్చేటప్పుడే December 9 ఏకకాలంలో రుణమాఫీ చేస్తాం, మొదటి సంతకం పెడతాం, ఒక్క స్ట్రోక్లో చేస్తామని ఎందుకు మాట్లాడిండ్రు మరి? అంటే అప్పుడు ఏమన్నారు అడిగితే, మా కాంగ్రెస్కు చాలా పరిపాలన అనుభవం ఉంది, మేము ఈ దేశాన్ని పాలించినాం, మాకు సంపద ఎలా సమకూర్చుకోవాలో తెలుసు, ఎలా పంచాలో మాకు తెలిసేది, పెద్ద పెద్ద డైలాగులు కొట్టిండ్రు. కొట్టినప్పుడు చేయాలి కదా. చేయనప్పుడు డెఫినెట్గా అడుగుతా. హరీష్ రావు కాదు, ఒక ప్రతిపక్ష ఎమ్మెల్యేగా డెఫినెట్గా అడుగుతా. ఇంకా చాలా ఉన్నాయి అడగాల్సినవి. మీరు ఎన్ని హామీలు ఇచ్చారు, ఎన్ని మాటలు చెప్పారు, ప్రజలకు అందమైన మాటలు చెప్పారు కదా, చప్పట్లు కొట్టించుకున్నారు, ఓట్లు వేయించుకున్నప్పుడు చేయాలి. మరి చేయకపోతే క్షమాపణ చెప్పండి, చెంపలేసుకోండి. మేము తప్పుగా చెప్పినాము, ప్రజల్ని మోసం చేసినాము, మీకు 100 రోజుల్లో చేస్తామని చెప్పి మీ పొరపాటు చేసినామని క్షమాపణ కోరండి, బహిరంగ క్షమాపణ కోరండి. సార్ కేసీఆర్ వారసుడు కేటీఆర్, హరీష్ రావు వారసుడు ఎవరు సార్? నెక్స్ట్ ఎప్పుడు రాబోతున్నారు? ఇప్పటి వరకైతే నా పిల్లలు చదువుకుంటున్నారు, అటువంటి చర్చ మా ఫ్యామిలీలో ఎప్పుడూ రాలేదు. హరీష్ రావు గారు, రాజకీయాలు పక్కన పెడితే పర్సనల్ గా అసలు హరీష్ రావు గారికి టైం ఉంటుందా? ఒకవేళ టైం ఉంటే ఏం చేస్తారా? ఫ్యామిలీతో స్పెండ్ చేసే టైం ఉంటుందా? షాపింగ్కి వెళ్తారా? హరీష్ రావు గారికి టైం దొరికితే అసలు ఏం చేస్తారు? నిజం చెప్పాలంటే అమ్మా, టైం అయితే అసలు ఉండదు. అదే, ఎందుకంటే మిమ్మల్ని ఎప్పుడు ఈ మొబైల్ ఫోన్లు, ఈ సోషల్ మీడియా వచ్చినాక మా పరిస్థితి ఇంకా దారుణం అయిపోయింది. ఈ సోషల్ మీడియా లేకముందన్నా అన్నం తినే ఒక అర్ధగంటనో పావు గంటనో కొంచెం తిరిగ్గా తినేవాళ్ళం. ఇప్పుడు పరిస్థితి ఎట్లయిపోయిందంటే, ఆ తినేంతసేపట్ల 2 ట్విట్టర్లు, 4 వాట్సాప్ మెసేజ్లు, లేకపోతే ఇంకో ఫోన్ కాలు, పరిస్థితి ప్రతి నిమిషము మనము ఆన్ టోస్ లాగా అయిపోయింది పరిస్థితి. సో అంటే ఎట్లా ఉంటుంది అంటే, ఎంత పని చేస్తే అంత పని ఉంటుంది. మీకు ఎప్పుడైనా ప్రెషర్ గా ఫీల్ అయ్యారా, స్ట్రెస్ గా ఫీల్ అయ్యారా? ఉంటుంది, చాలా సందర్భాల్లో స్ట్రెస్ ఉంటుంది. కాకపోతే ఒక పాజిటివ్నెస్ కూడా ఉంటుంది. నీకు రిజల్ట్ ఉంటే నీకు తెలియకుండానే నీ బాడీలో పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ఇవాళ డేలో కొంతమంది ప్రజలకు ఉపయోగపడే పని చేశాము, ప్రజలు నిన్ను బాగా మెచ్చుకున్నప్పుడు, ప్రజలు తమ సంతోషాన్ని వెలుబుచ్చినప్పుడు, లేదా నీకు నువ్వుగానే ఇవాళ అనుకున్న పనులన్నీ చేసి ప్రజలకో సమాజం నిన్ను గుర్తించేంత బాగా పనిచేసినప్పుడు అసలు ఆ కష్టం అనేది తెలియదు. ఆ బాడీలో తెలియకుండానే పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. అట్ ద సేమ్ టైం ఏదన్నా ఒక రోజు నోరు జారి ఎవరినైనా ఏదన్నా మాట అనడం కానీ, లేదా అనుకోకుండా ఒక పొరపాటు చేసామను, ఒక తప్పు జరిగింది, లేదా ఏదో ఒక తప్పటడుగు పడ్డప్పుడు తెలియకుండానే నెగటివ్ వైబ్రేషను, స్ట్రెస్ బాగా వస్తుంది బాడీలో. పాలిటిక్స్లో జనరల్గా ఏమైందంటే, డెలివరీ ఉన్నప్పుడు నీకు ఆ స్ట్రెస్ రాదు, యూ విల్ బి మోర్ పాజిటివ్. తెలియకుండానే ఇంకా శక్తి వస్తుంది నీ శరీరంలో. కానీ పొరపాట్లు జరిగినా, విమర్శలు వచ్చినప్పుడు కానీ, తప్పు జరిగినప్పుడు మాత్రం తెలియకుండానే స్ట్రెస్కు లోన్ అవుతుంటాం. మీ కిడ్స్ అంటూ ఉంటారా మిమ్మల్ని మిస్ అవుతారు, అసలు వాళ్ళతో స్పెండ్ చేసే టైం? చాలా అంటుంటారమ్మా, నిజంగా అయితే టోటలీ ఐ మిస్డ్. అంటే ఏమవుతుంటాయంటే, వాళ్ళకు సమ్మర్ వెకేషన్ రాగానే వాళ్ళు చదువుకునే స్కూల్ ఫ్రెండ్స్ అందరూ ఊటీ పోయిందట, లేకపోతే ఇటు మద్రాసు పోయిందట, లేదా ఫారిన్ పోయిందట, మనం ఎప్పుడు పోతాం అంటారు. మాకు ఆ పరిస్థితి ఉండదు. ఒక్కసారి ప్లాన్ చేసుకున్నాం మేము, జపాన్ పోదామని. ఐ థింక్ 2017 ప్లాన్ చేసుకున్నాము. టికెట్స్ బుక్ అయినాయి, ఇంట్లో వీళ్ళంతా లగేజ్ కూడా ప్యాక్ అయిపోయింది. నేను కాన్స్టెన్సీలో సిద్దిపేటలో ఉన్నాను. సిద్దిపేట నుంచి ఇంకా నైట్ 8 o'clock ఎయిర్పోర్ట్లో రిపోర్ట్ చేయాలి. నేను 5ంటికి బయలుదేరి 5 వరకు ఇంటికి వస్తాను అని చెప్పాను. 5 వస్తాను, మనం వెళ్దాం 8కి అని చెప్పాను. పాపం వాళ్ళంతా రెడీ చేసుకున్నారు, సూట్ కేసులు అయిపోయింది, పాస్పోర్ట్, స్టాంపింగ్, వీసా, ఎవ్రీథింగ్ అయిపోయింది, టికెట్లు బుక్ అయినాయి. కరెక్ట్గా 3:30కు ఆ మల్లన్న సాగర్ ప్రాజెక్ట్లో లాఠీ చార్జ్ అయిందట, ఫైరింగ్, గాల్లో కాల్పులు జరిపారు అని ఫోన్ వచ్చింది. ఇంకప్పుడు ఏం చేయాలి? నేను డిస్ట్రిక్ట్ మినిస్టర్ను, ఇరిగేషన్ మినిస్టర్ను, ఇంకెక్కడ వెళ్తాం? ఐఎమ్ రెస్పాన్సిబుల్. సో ఆ విషయం తెలుసుకొని సీరియస్నెస్ ఏంటి, ఇష్యూ ఏంటి, ఆ రైతులతో మాట్లాడాలి. నేను ఆ టైంలో విదేశాలకు పోతే ఏమంటారు, ఇక్కడ ఇంత కాల్పులు జరుగుతూ ఉంటే లాఠీ చార్జ్ అయితే మంత్రి విదేశాల్లో విహారయాత్రకు పోయిండు అంటారు. ఇంకా ఆవిడకి ఫోన్ చేసి, అమ్మా ఇట్లా అయిపోయింది, ఐఎమ్ సారీ, మీరు ఇంకా క్యాన్సిల్ అని పిఏకి చెప్పి టికెట్లు క్యాన్సిల్ చేసి ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేసుకొని రాత్రి వైఫ్ అర్థం చేసుకుంది. కానీ పిల్లలు చిన్నోళ్ళు, వాళ్ళు ఏడవడము, అల్లరి, గొడవ నడుస్తూ ఉంటుంది. ఇంకా అక్కడే ఉండి రాత్రి రైతులను పిలుచుకొని మళ్ళీ మాట్లాడి ఆ ఇష్యూను ప్యాసిఫై చేసి, దాని మీద ఎంక్వైరీ చేసి, ఆ పోలీస్ ఆఫీసర్ను ట్రాన్స్ఫర్ చేసి దాన్ని సార్ట్అవుట్ చేసుకున్నాం. సో ఇట్లాంటివి ఉంటాయి మాకు. హరీష్ రావు అంటే బిజీ, అసలు ప్రజా సమస్యలు, ఒత్తిళ్లు అన్నీ ఉంటాయి. హరీష్ రావు గారికి స్ట్రెస్ ఫీల్ అయినప్పుడు ఆయన స్ట్రెస్ పోగొట్టుకోవడానికి ఏం చేస్తారు?
కంపల్సరీ చెప్పాల్సిందే సార్ ఇది. సరే, స్ట్రెస్ వచ్చినప్పుడు యాక్చువల్గా ఒక 5-6 సంవత్సరాల నుంచి యోగా స్టార్ట్ చేశాను. బాగా స్ట్రెస్ పెరిగినాక డాక్టర్లు ఫ్రెండ్స్ సలహా ఏంటంటే, నువ్వు కొంచెం స్ట్రెస్ తగ్గాలంటే స్లీపింగ్ నిద్ర సమయం కూడా సరిపోదు అన్నప్పుడు యోగాను ఒక అరగంట కరెక్ట్గా చేసుకోగలిగితే నీ నిద్రలో ఉండే వెసులుబాటును కూడా ఇది నీ యోగా కొంత కవర్ చేయగలుగుతుంది, నీ ఆరోగ్యాన్ని కవర్ చేస్తుందంటే అది యోగా స్టార్ట్ చేసి కొంత అది స్ట్రెస్ బస్టర్గా చేసుకునేవాడిని. ఇంకా మరీ ఎక్కువ ఇబ్బంది ఉంటే ఇంకా కొద్దిసేపు నిద్రపోయే ప్రయత్నం చేయడం, కొద్దిసేపు ఒక 2-3 అవర్స్ అట్లీస్ట్ నిద్రపోవడం ద్వారా కొంచెం ఆ స్ట్రెస్ను తగ్గించుకునే ప్రయత్నం, అంటే ప్రశాంతంగా ఉండడం. నిద్రపోవడం మీన్స్ ప్రశాంతత. అంత ఒత్తిడి తగ్గించుకోవడం, ప్రపంచానికి దూరంగా ఎక్కడికైనా వెళ్ళి ఒక 2 days గడుపుదాని ఎప్పుడైనా అనిపించిందా? అవకాశం ఉండదు మాకు అస్సలు. ఈ మాకేమైంది, మొదటి 2001 నుంచి 2014 వరకు 14 ఏళ్ళు ఉద్యమమేనా, రోజు ఫైటింగ్ అయినా, రోజు ఎప్పుడు ఏ టెన్షన్ ఏది మీద పడుతుందో తెలియని పరిస్థితి ఉండే 14 ఏళ్ళు. ఆ తర్వాత గవర్నమెంట్లో కూడా మేము ఉద్యమ స్ఫూర్తితో పనిచేసాం, పోటీ పడి పనిచేసినాం, డెలివరీ అని ఒక స్పిరిట్లో పనిచేసినాం. సరే, ఇప్పుడు మళ్ళీ ప్రతిపక్ష పాత్ర. నమస్తే సార్, నా పేరు శేఖర్. ఢిల్లీలో ఆప్ సర్కార్ కూలిపోతుందని సర్వేలని చెప్పినాయి. మరి లిక్కర్ కేసులో ఈ కవితకి ఏమైనా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉందా? సరే, సర్వేల సంగతి చెప్తారు. ఇప్పుడు హర్యానాలో ఏం చెప్పిండ్రు, అందరూ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అన్నారు, రిజల్ట్ చూస్తే బీజేపీ గెలిచింది. సో రేపు ఢిల్లీలో కూడా నిజంగా బీజేపీ గెలుస్తుందా ఆప్ గెలుస్తుందా డబ్బులు ఇప్పిన తర్వాత మాట్లాడుకుందాం. దాంట్లో నాకు తెలిసి ఆ కేసులో ఏమీ లేదు, అది కేవలం ఒక పథకం ప్రకారంగా ఇబ్బంది పెట్టడానికి చేసినటువంటిది. ఆప్ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే ప్రాసెస్లో కవిత గారిని ఇబ్బంది పెట్టారని నేను అనుకుంటాను. సార్, ఇప్పుడు తెలంగాణలో అన్ని పార్టీలన్నీ బీసీ జపం చేస్తున్నాయి. భవిష్యత్తులో బీఆర్ఎస్ పార్టీ బీసీలకు వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్ట్ ఇచ్చే అవకాశం ఏమైనా ఉందా? తప్పకుండా బీసీలకు ప్రాధాన్యత. ఇప్పుడు మొదటి శాసనసభ స్పీకర్గా ఒక బీసీని పెట్టింది బీఆర్ఎస్ పార్టీ. ఇవాళ శాసన మండలిలో ప్రతిపక్ష నాయకుడిగా కూడా ఒక బీసీకే అవకాశం ఇచ్చింది బీఆర్ఎస్ పార్టీ. సో మొన్నటి వరకు మా పార్టీ సెక్రటరీ జనరల్గా 2వ స్థానంలో కేశవరావు గారు, బీసీఏ మా 2వ స్థానంలో పార్టీలో ఉన్నారు. అట్లా ఎప్పుడైనా పార్టీలో బీసీలకు సముచితమైనటువంటి ప్రాధాన్యత గౌరవం ఉంది, రేపు భవిష్యత్తులో ఇంకా కూడా ఉంటుంది. బీఆర్ఎస్ ప్రాంతీయ పార్టీనా, ఇప్పుడు ప్రజెంట్ జాతీయ పార్టీనా? రెండోది, గత పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ బీఆర్ఎస్ అనధికారికంగా పొత్తు పెట్టుకున్నాయని బయట చాలా విమర్శలు చక్కర్లు కొట్టాయి. ఈ నేపథ్యంలో భారత రాష్ట్ర సమితి జమిలీ ఎన్నికలపైన మీ వైఖరి ఏంటి? గుడ్ క్వశ్చన్. ఇప్పుడు నిజంగా కేసీఆర్ చెప్పింది ఈరోజు నిజమైంది బైసాబ్. ఆయనకు ఒక అంచనా ఉండేది, 2024లో ఈ దేశంలో ఏకపక్షంగా ఏ పార్టీ అధికారంలోకి రాదు, కోalition గవర్నమెంట్ వస్తుంది, సంకీర్ణ యుగం వస్తుంది, బీఆర్ఎస్ పార్టీ కొన్ని ఎంపీలు చేతిలో ఉంటే అద్భుతంగా ఈ రాష్ట్రానికి నిధులు తెచ్చుకోవచ్చు, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయొచ్చు అనేది కేసీఆర్ గారి విజన్. ఇవాళ ఆ విజన్ కరెక్ట్ అయింది. దురదృష్టవశాత్తు మేము రాష్ట్రంలో ఓడిపోయినాం. మేము గెలిచి ఉంటే ఇవాళ మీరు చూడండి, ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు ఈసారి మన పార్లమెంట్లో గెలిచిన తర్వాత ఎన్ని నిధులు వచ్చినాయి ఆంధ్రప్రదేశ్? 2024 బడ్జెట్ ఏపీ బడ్జెట్ అన్నారు, 2025 బడ్జెట్ బీహార్ బడ్జెట్ అన్నారు. బీహార్లో ఉన్నది ఒక రీజనల్ పార్టీ, అది రీజనల్ పార్టీయా జాతీయ పార్టీ అంటే మీరే చెప్పాలి. వాళ్ళు వివిధ రాష్ట్రాల్లో చేసిండ్రు, బట్ బేసిక్గా బీహార్ పార్టీ. కానీ ఇలా ఎన్ని నిధులు వచ్చినాయి బీహార్కు బడ్జెట్లో? అంటే ఈ సంకీర్ణ యుగంలో రీజనల్ పార్టీస్ ఆర్ ప్లేయింగ్ ఎ క్రూషియల్ రోల్. లాస్ట్ టైం తమిళనాడులో కూడా డిఎంకే ఏఐడిఎంకే యూపీఏలో పార్ట్నర్షిప్గా ఉండి అద్భుతంగా ఇండస్ట్రీస్ను కానీ తమిళనాడులో హైవేస్ కానీ పోర్ట్స్ కానీ బాగా డెవలప్ చేసుకున్నారు. నిజంగా బీఆర్ఎస్ పార్టీ ఈరోజు అధికారంలో ఉండి ఇవాళ కొన్ని ఎంపీలు మేము గెలిచిండుంటే, మేము అనుకున్న విధంగా మహారాష్ట్రలో కానీ తెలంగాణలో కానీ కొన్ని గెలిచిండుంటే ఇవాళ ఎంత ఇంపార్టెంట్ రోల్ ఉండి తెలంగాణకి ఇవాళ ఎంత మేలు జరిగి ఉండేదో ఒక్కసారి మీరు కూడా ఆలోచించండి. ఒకటి, దట్ వాజ్ అవర్ ఐడియా. వాట్ ఈజ్ అవర్ ఇంట్రెస్ట్? ఒక నేషనల్ ప్రాజెక్ట్ కావాలన్నా, ఒక ప్రాజెక్ట్ క్లియరెన్స్ కావాలన్నా, ఒక బుల్లెట్ రైల్ కావాలన్నా, కొత్త రైల్వే లైన్లు కావాలన్నా, నేషనల్ హైవేస్ కావాలన్నా, కొన్ని ఫ్యాక్టరీస్ రావాలన్నా కేంద్రం సహకారం కావాలి కదా. ఇవాళ ఏమవుతుంది? ప్రతిదానికి గుజరాత్ గుజరాత్ గుజరాత్. మొత్తం ఏ ఇండస్ట్రియలిస్టులు భారతదేశానికి వచ్చినా గుజరాత్కే తోలుతా ఉన్నారు. మొత్తం ఇండస్ట్రీ అంతా గుజరాతే పోతుంది, నిధులన్నీ నార్త్ ఇండియాకే పోతున్నాయి. మనము రూపాయి ఇస్తే మనకు వచ్చేది 40 పైసలు, కానీ అక్కడనేమో 40 పైసలు ఇస్తే రూపాయి, 2 రూపాయలు, 3 రూపాయలు పోతుంది. మనం సంపద
తెలంగాణది, సౌత్ ఇండియాది. కానీ ఖర్చు అంతా కూడా ఉత్తరాంధ్రలో జరుగుతున్నటువంటి, ఉత్తర భారతదేశంలో జరుగుతున్నటువంటి పరిస్థితి. సో ఇది ముందు అంచనా వేశాం. సో దీనికి అడ్డుకట్ట వేయాలంటే మనం ఒక నిర్ణయాత్మక శక్తిగా కేంద్ర ప్రభుత్వంలో ఉండడం ద్వారా సౌత్ ఇండియాకి కానీ పర్టికులర్లీ తెలంగాణకు మేలు చేయొచ్చు అనేది కేసీఆర్ గారి ఆలోచన. సో ఆ రకంగా ఆయన ప్రయత్నం చేశారు. అదేవిధంగా బీజేపీ బీఆర్ఎస్ పొత్తు అని మీరు ఏదైతే అన్నారో అది 100% ఫాల్స్. అసలు అటువంటి ప్రయత్నమే జరగలేదు. బీజేపీ బీఆర్ఎస్ మధ్య పొత్తుంటే అసలు మేము జీరో ఎందుకుంటాం? జీరోగా మేము ఓడించుకొని మా శక్తిని తగ్గించుకొని బీజేపీని గెలిపిస్తాం. అసలు అవసరమా మాకు? ఈజ్ ఇట్ నాట్ సూసైడల్ ఫర్ అస్? సో డెఫినెట్గా వి ట్రైడ్ అవర్ బెస్ట్. కానీ ఈ రాష్ట్ర ప్రజలు కావచ్చు, దేశంలో ఓటింగ్ జరిగిన తీరు చూస్తే ఈ మోడీ యాంటీ మోడీగా ఈ దేశంలో ఎన్నికలు జరిగినాయి. ప్రజలు మోడీ గెలవాలా, మోడీ ఓడాలా అనేటువంటి ధోరణిలో కాంగ్రెస్ను ప్రత్యామ్నాయంగా చూడడం ద్వారా ఈ మొన్నటి ఎన్నికల్లో ఓటింగ్ జరిగింది మన రాష్ట్రం వల్ల.